నేను మదన పడిన అప్పులు అప్పులు అప్పులని భయపడిన అప్పులు ఒకే ఒక్క రోజులో లేకుండా తీసేశాడు ఆయన. ఈరోజు గిలగిలగిలగిల్లాడుతున్నావుగా, అప్పులో అప్పులు అప్పులో అప్పులని. ఒక్క అద్భుతం చాలు, అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు యేసు నామములో. గందరగోళం కొంతమంది, నా వల్ల కాదన్నా నేను చెప్తున్నా, నేను చెప్పినట్టు దేవుని ముందు మోకాళ్ళు ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చెయ్యి. నీ పక్షంగా ఆయన చెయ్యి చాపి నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించి నీకు స్వేచ్ఛని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నా అప్పులు తీర్చమని అడుగు. కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టేర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదు. అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది. నాకు దయచేసి స్వేచ్ఛనివ్వు, నాకు అనుకూలతనివ్వు. నేను నీకోసం బతకాలనుకుంటున్నానయ్యా అని అడుగు. నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. నీకోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరంలే. ఒక చిటికేస్తాడు, అయిపోయింది నీ అప్పు. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, యేసు నామములో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా. నమ్మితే చెప్పు స్తోత్రం. నా ప్రయాస దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.